హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మొలకల పౌర్ణమి సందర్భంగా మా ఇంట్లో మొలక కట్టిన ధాన్యాన్ని మొలక పోస్తున్నారు కుంపట్లలో. దాన్ని ఎలా చేస్తారు ఏంటి అనేది చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ కుంపట్లు తెచ్చుకొని నీట్గా కడుక్కోవాలి. తర్వాత వాటికి పసుపు కుంకుమ రాయాలి. మేము మొత్తము 7 కుంపట్లలో మొలక వేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా అన్నిటికీ బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ హోల్స్ ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. మన దగ్గర వరిగడ్డి కానీ లేదంటే ఏదైనా ఆకులు కానీ తీసుకొని ఆ హోల్స్ ఫిల్ చేయాలి, అన్ని హోల్స్. ఎందుకంటే మనము పశువుల ఎరువు వేస్తాం కదా కుంపట్లలో, ఆ ఎరువు కిందకి పడిపోకుండా అన్ని కుంపట్ల హోల్స్ని ఫిల్ చేసుకోవాలి, అంటే క్లోజ్ చేసుకోవాలి పడిపోకుండా. చూసారు కదా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎలా ఫిల్ చేస్తున్నారు అనేది. అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు పక్కనే పశువుల ఎరువు ఉంది కదా, దాన్ని పశువుల ఎరువు అయినా సరే లేదా కాంపోస్ట్ ఎరువు అయినా సరే తీసుకొని అన్నిట్లో ఫిల్ చేసాం కదా. ఇప్పుడు వీటికి అన్నిట్లో చూడండి, ఆ విధంగా ఫుల్గా కాకుండా కొద్దిగా తక్కువ వేసుకోవాలి. అన్నిటిలో ఆ విధంగా ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అన్ని కుంపట్లలో ఎరువు ఫిల్ చేసుకున్న తర్వాత ఒకరోజు ముందుగానే మనము ధాన్యాన్ని మొలక కట్టుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ధాన్యం అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి జొన్నలు, వరి ధాన్యం, రాగులు, సద్దలు ఇలాంటివి ఫ్రెండ్స్. చూడండి, ఒకరోజు ముందే నీళ్ళల్లో నానబెట్టి 1 డే 12 hours కంప్లీట్గా నానబెట్టాలి. తర్వాత 12 hours కంప్లీట్గా క్లాత్లో టైట్గా, కాటన్ క్లాత్లో టైట్గా మూట కట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఇవి లైట్గా చిన్న మొలకలు అనేది వస్తాయి, ఆ విత్తనాలన్నీ కూడా. ఇప్పుడు ఆ సీడ్స్ని మనం ఏం చేస్తాము, ఈ ఫిల్ చేసిన కుంపట్లు ఉంటాయి కదా, పశువుల ఎరువుతో ఫిల్ చేసిన కుంపట్లు, వాటిల్లో ఈ ధాన్యాన్ని అనేది నెమ్మదిగా మనము ఏ విధంగా పొలంలో నార్లు పోస్తామో అదే విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, అన్నీ కంప్లీట్గా ఫుల్గా గ్యాప్ లేకుండా ఫుల్గా ఫిల్ చేసుకోవాలి. అస్సలు గ్యాప్ ఉండకూడదు ఫ్రెండ్స్. చూసారా ఎలా ఫిల్ చేస్తున్నారు? కంప్లీట్గా ఇప్పుడు మనం ఎన్ని అయితే వేసుకుంటామో అన్నిటిల్లో కూడా చిన్న గ్యాప్ కూడా రాకూడదు. మనం ఇప్పుడు ఎన్ని అయితే కుంపట్లలో వేసుకుంటాం కదా, ఎవ్రీవన్. తర్వాత వచ్చేసి ఇప్పుడు వేసుకోవాలి. అన్నిటిలో ఫిల్ చేసాం ఫ్రెండ్స్. అన్ని కుంపట్లలోనూ మేము ఎన్నైతే వేసుకోవాలనుకున్నామో అన్నిటిలోనూ ఫిల్ చేసాము. అది మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎన్నైనా వేసుకోవచ్చు కుంపట్లలో. అది 3, 5, 7, 9 అనేది మీ ఇష్టము. చూసారా, ఇప్పుడు దాని మీద మళ్ళీ పశువుల ఎరువు, అదే మనం కాంపోస్ట్ చేసుకుంటాం కదా ఎరువుని, ఆ ఎరువుని జల్లించిన ఎరువుని ఈ ధాన్యం మీద చల్లుకోవాలి ఫ్రెండ్స్. క్లియర్గా ఈ కుంపట్లలో అలా చల్లుకోవాలి. చూడండి, వీడియోలు చూపిస్తున్న విధంగా అన్నిటిలో కూడా అలా చల్లుకోవాలి ఫ్రెండ్స్. అలా చల్లుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ధాన్యం బాగా క్లియర్గా మొలకెత్తుతాయి. చూసారా ఎలా చల్లి ఫిల్ చేసామో నీట్గా. ఇప్పుడు మనం వాటర్ తీసుకొని డైరెక్ట్గా పోసేయకూడదు ఫ్రెండ్స్. డైరెక్ట్గా పోయడం వల్ల ఏమవుతుందంటే మనం వేసుకున్న పశువుల ఎరువు కానీ లేదంటే ఈ సీడ్స్ విత్తనాలు కానీ అన్నీ బయట వచ్చేస్తాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ ఈ విధంగా పోసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ ఫుల్గా వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఆకులు దాని మీద పెట్టుకోవాల్సి ఉంటుంది. మేమైతే అరిటాకులు పెట్టుకున్నాం ఫ్రెండ్స్. అది మీ ఇష్టం, మీ చాయిస్. మీరు ఏవైనా పెట్టుకోవచ్చు. దాని మీద క్లోజ్ చేయాలి గాలి పోకుండా.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే సపోర్ట్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.